మనం చదువుకునే ఈ వాక్య భాగం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23-24 వచనాలు. న్యాయాధిపతులు ఏలిన దినాలు అని దిన విభజనలో, కాల విభజనలో అది ఒక కాలం. న్యాయాధిపతులు ఏలిన దినములలో రూతు కూడా న్యాయాధిపతులు ఏలిన దినములలో, నోహు దినములలో, ఇలాగూ మనుష్య కుమారుని దినములలో కొందరు వ్యక్తులను బట్టి కొన్ని దినాలు గుర్తించబడ్డాయి. వాళ్ళు ఆ దినాలకు ప్రతినిధులుగా నిలిచిపోయారు చరిత్రలో. ఆ క్రమంలోనే న్యాయాధిపతులు కూడా వారి దినాలు గుర్తించబడ్డాయి. ఇశ్రాయేలీయులు న్యాయాధిపతుల చేత ఏలబడ్డారు. వారికి న్యాయము మనుష్యుల నుండి వారు కోరుకోవలసి వచ్చింది. మానవ న్యాయము దేవుని న్యాయమునకు భిన్నంగా ఉంటుంది. మానవ న్యాయము మానవుడు ఆశించినట్టుంటుంది. దేవుని న్యాయము దేవుడు ఆశించినట్టుగా ఉంటుంది. దేవుడు ఆశించినట్టు మానవుడు ఆశించడు కనుక దైవ న్యాయానికి మానవుడు తలవగ్గడు. ఈ క్రమంలో మొదటి నుండి న్యాయ పోరాటం భూమి మీద జరుగుతుంది. మొదటి నుండి న్యాయ పోరాటం జరుగుతుంది. ఈ న్యాయ పోరాట క్రమంలో ఇశ్రాయేలీయులు న్యాయాధిపతుల చేత ఏలబడుతున్నారు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలోనే మనకు కనబడుతున్న ఆ మాట రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు అని మాట చూస్తాం. కనుక ఆ దినాలలో ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతి వచ్చాడు. అతడు గిద్యోను. వరుస క్రమంలో అతడు 8వ న్యాయాధిపతి. ఇశ్రాయేలీయులకు అతడు 8వ న్యాయాధిపతి. గిద్యోను ఒక ఉద్యమకారుడు. ఉద్యోగి కాదు, ఒక ఉద్యమకారుడు. గిద్యోను అంటే పడద్రోయువాడు అని. అతడు మిద్యానీయుల మధ్య జీవిస్తున్నాడు. అతడు పొలం చేసుకుంటున్నాడు. వారికి తెలియకుండా పంట పండించుకుంటున్నాడు. ఒక ధైర్యం అది. పొగను దాచలేము, అలాగే పొలాన్ని కూడా దాచలేము. పొలమంతా కనబడకుండా ఏమీ కప్పలేము, అలాగే పొగ పైకి రాకుండా ఏమీ కప్పలేము. శత్రుపీఠం మీద సేద్యం చేసిన వాడు గిద్యోను.
శత్రుపీఠం మీద సేద్యం చేశాడు. పైరు వచ్చి కోత కొయ్యడం ఒక్క రోజులో పని కాదది. దుక్కి దున్నాలి, నీరు పట్టాలి, పొలానికి విత్తనం వేయాలి, పైరు పైకి రావాలి, అది ఎదగాలి, తెల్లబారాలి, పంట కోయాలి. ఇంత పని ఉంది, ఇంత కాలం ఉంది. గిద్యోను ధైర్యం అది గంభీరం. గిద్యోను ధైర్యం గంభీరం. అతడు ఇక్కడ సేద్యం చేస్తూ ఉండగా దేవుడు దూత గిద్యోను దర్శించడం జరిగింది. 11వ వచనంలో మస్తకి వృక్షం క్రింద కూర్చుండగా దేవుడు దర్శించాడు. మస్తకి వృక్షం భక్తుల జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. యాకోబు యాత్రలో మస్తకి ప్రస్తావించబడింది, అబ్రహాం యాత్రలో ప్రస్తావించబడింది. ఇతను కూడా మస్తకి వృక్షము దగ్గర ఉండగా ప్రభు దూత దర్శనమిచ్చాడు. అతనితో మాట్లాడాడు. గిద్యోను విడుదల కోరుకుంటున్నవాడు, విమోచన కోరుకుంటున్నవాడు, ప్రజలకు సమాధానం కోరుకుంటున్నవాడు, సమస్య పరిష్కారం కోరుకుంటున్నవాడు. ఆ క్రమంలో గిద్యోను దేవుని దూత చేత దర్శించబడ్డాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, దేవునికి మనకుండే బంధాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు, భక్తిని బట్టి కాదు. బంధాన్ని బట్టి భక్తి ఉంటుంది. ఒక తీవ్రమైన భక్తి భావజాలం కలిగిన గిద్యోను దేవుడు దాటిపోలేదు. అందుచేత దేవుని కొరకు జీవించే వారిలో దేవునికి సాహసం చేసేవాళ్ళు కావాలి. దేవుని నమ్మడం సాహసం అయితే అది దేవునికి కావాలి. దేవుని నమ్మడం అవసరం అయితే అది దేవునికి అనవసరం. మళ్ళీ చెప్తున్నా, దేవుని నమ్మడం సాహసం అయితే అది దేవునికి కావాలి. దేవుని నమ్మడం అవసరం అయితే అది దేవునికి అనవసరం. గిద్యోను ఒక సాహసి, దేవుని సహవాసి కూడా. దేవుడు దర్శనమిచ్చి చెప్తున్నాడు. 23వ వచనం 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. నీకు సమాధానము, భయపడకము, నీవు చావవు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణాన్ని మనం పోల్చుకుంటే ఆయన ఈ లోకానికి, దేవుడు మానవుడుగా ఈ లోకానికి రావడానికి కారణాలు 2 రకాల చావు కారణాలు. ఒక చావు కారణం తాను చనిపోవడం, మరొక చావు కారణం మనకు చావు లేకుండా చేయడం. పొద్దున్న అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒక కారణం తాను చనిపోవడం, మరొక కారణం మనకు చావు లేకుండా చేయడం.
దేవుని దూత గిద్యోనుతో అంటున్నాడు, నీవు చావవు. చావును చావు దెబ్బ కొట్టడానికి, చావును మన తావులో లేకుండా చేయడానికి, చావును సాకిరేవుకు వేయడానికి, ఇంతకాలం సాకి సంతరించాం చావును. చావుకు మనం పోషకులం. చావుకు మనం ముద్దు పిల్లలం, గారాల పట్టీలం. అట్టి చావు గోతి నుండి మనం లేవనెత్తి చావు లేకుండా చేయడానికి కదా. యోహాను సువార్త మనమెరిగిన వచనమే అది. 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఆ నిత్యం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఏమిటి అర్థం? నీకు సమాధానము, నీవు చావవు. యేసుక్రీస్తు చావు కారణాన తన తావును విడిచి ఈ లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు రాక ఒక మరణ కారణం. ఆయనది కారణ మరణం కూడా. ఆయన రాక మరణ కారణం, ఆయనది కారణ మరణం. దూత గిద్యోనుతో చెప్పిన మాట నూతన నిబంధనలో నెరవేరింది. నీవు చావవు, నీవు చావవు. దేవుని నమ్మక ముందు చావులోని వాళ్ళం. దేవుని నమ్మిన వారు చావు రానివారు. చావు రానివారు, వారు చావరు. మరణములో నుండి జీవములోనికి దాటినవారు, మరణములో నుండి జీవంలోనికి దాటినవారు. మరణం అనే మాట శరీర సంబంధమైన పదమది. శరీరానికి సంబంధించింది. దేవునికి సంబంధించింది కాదు. ఆయన ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అందుచేత ఆయన సావు లేనివాడు. మనతో కూడా అంటున్నాడు, నీవు చావవు. యు డోంట్ డై. యేసుక్రీస్తు వలన లభించిన ప్రయోజనం ఆయన నమ్మడం ద్వారా, ప్రియులారా, ప్రభు నమ్మడం ద్వారా. అందుచేత 24వ వచనంలో గిద్యోను ఏం చేస్తున్నాడు? అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దాని యెహోవా సమాధానకర్త అను పేరు పెట్టెను. ఆయన ద లార్డ్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ద లార్డ్ ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానకర్త. బైబిల్లో 2 ఆదాములు మనకు ప్రస్తావించబడ్డారు కదా. ఏదేని తోట ఆదాము, ఒక ఆదాము.
గెత్సెమనే తోట ఆదాము, కడపటి ఆదాము. ఏదేను తోట ఆదాము సమాధిని ఇచ్చాడు, గెత్సెమనే తోట ఆదాము సమాధానాన్ని ఇచ్చాడు. నీకు సమాధానము, పీస్ అంటు యు. ఆ మాట మనం యెషయా గ్రంథం ఈ నెలలో ఆ వచనానికి మంచి గిరాకీ. 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం కదా. 9వ అధ్యాయంలో మనకు కనిపించే మాటలు. ఇదిగో మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముడును, అతడు ఆశ్చర్యకరుడు. 6వ వచనం 9వ అధ్యాయం. ఆయన భుజం మీద రాజ్య భారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన సమాధానకర్త. ఆయన సమాధానకర్త. మనము సమాధికి ఏమండి, మనము సమాధికి కర్త, కర్మ, క్రియ. ఆయన సమాధానానికి కర్త, కర్మ, క్రియ. మనలో ఒక ఉత్తరం కనిపిస్తుంది దేవునికి. ఏమిటి ఆ ఉత్తరం అంటే, నా మరణానికి నేనే కారణం అనే మాటలు కనిపిస్తాయి. మన రక్తంలో అక్షరాలు ఉన్నాయి, మానవ రక్తంలో. మన మరణానికి కారణం పాపమే కదా. పాపము రక్త ఉత్పత్తి. అందుచేత మరణిస్తున్నాం. మన మరణానికి మనమే కారణం అయి ఉండగా యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా ఏమనబడింది? నీవు చావవు, నీవు చావవు. నీవు చావవు అని చెప్పడానికి యేసుక్రీస్తు జన్మించాడు. క్రిస్మస్ అందుకు జరిగింది. నీవు చావవు అని మనం చెప్పడానికి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను, యోబు అంటున్న మాట. యోబు గానం, యోబు గానం. అందుచేత మనం ప్రభువుని ఆరాధించేటప్పుడు మన జ్ఞాపకం రావాల్సిన మొదటి మాట, నీవు చావవు. అంతేకాదు, సమాధానం. సమాధానం. ఆయన పుట్టినప్పుడు సమాధానం ప్రకటించబడింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా సమాధానం తానే ప్రకటించాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము దూతలు ప్రకటించారు. సమాధానం. అంతేకాదు, ఆయన జన్మించినప్పుడు సమాధానం ప్రకటించబడింది. ఆయన మరణించిన తరువాత కూడా ఏం ప్రకటించబడింది?
అదే లూకా సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. లూకా సువార్త 24:36లో వారు అలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవును గాక వారితో అనెను. మీకు సమాధానం. మరణించి తిరిగి లేచిన తరువాత ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత చేరే ప్రాంతం సమాధాన మండలం. మీది ఏ మండలం? సమాధాన మండలం. ఇప్పుడు ఏ మండలం? సమాధి మండలం. ఇప్పుడు సమాధి మండలం, ఆ తరువాత సమాధాన మండలం. ఈ సమాధాన మండలానికి ఎంఆర్ఓ ఎవరండి? యేసుక్రీస్తు మండలాధీశుడు. మీకు సమాధానమగును గాక. అందుచేత ఇక్కడ గిద్యోను అంటున్నాడు, యెహోవా సమాధానకర్త. ఎక్కడంటున్నాడు ఆ మాట? బలిపీఠము దగ్గర. బలిపీఠం అండి మనకు సమాధానం ఇచ్చింది. బలిపీఠం మనకు సమాధానం ఇచ్చింది. న్యాయాధిపతులు అందరిలో 12 మంది న్యాయాధిపతులలో బలిపీఠ ప్రధాన న్యాయాధిపతి గిద్యోను. బలిపీఠ ప్రధాన న్యాయాధిపతి గిద్యోను. ప్రజలకు సమాధానాన్ని తెచ్చాడు. ప్రశ్నకు సమాధానం, ప్రశ్నకు సమాధానం. ఇక ప్రశ్నలు లేని సమాధానం, సమాధానం లేని ప్రశ్న కాదు. యేసుక్రీస్తు ద్వారా మనకు సాధ్యమైంది. జన్మించినప్పుడు సమాధానమని దూతలు ప్రకటిస్తే, ఆయన మరణించి తిరిగి లేచి మీకు సమాధానమగును గాకని ఆయనే ప్రకటించాడు. ఎవరు ఈ మాట చెప్తున్నది అని ఎవరైనా అడిగితే వచ్చే సమాధానం ఏమిటి? సమాధానకర్త చెప్తున్నాడు. సమాధానకర్త. ప్రభువైన దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ప్రయోజనం యేసుక్రీస్తు ద్వారా. ద గ్రేట్ benefit that ever has been given is peace unto us. Peace unto us. బలిపీఠము ద్వారా ఆయన బలి సమాధాన బలిపీఠం. సమాధాన బలిపీఠం మన కొరకు బలిపీఠం ఎక్కాడు. బలిపీఠం ఎక్కాడు. బలిగాను అర్పణముగాను చేయబడ్డాడు. అప్పగించబడ్డాడు. అర్పించబడ్డాడు. దహించబడ్డాడు. దహనకాండ ప్రయోగించబడింది. దమన నీతి ప్రయోగించబడింది. దయనీయమైన పరిస్థితిలో యేసుక్రీస్తు శిలువ మీద మన కొరకు మరణించాడు. దీనికి మనకు సమాధానం. పీస్ అంటూ అస్. మనకు సమాధానం. ఆయన తిరిగి లేచి కూడా అన్నమాట మనకు సమాధానం. చేత ఈ సమాధాన బంధము చేత ఐక్యపరచబడిన వారమై ప్రభుని మనం ఆరాధించాలని ఎఫెసీ 4లో పౌలు రాస్తున్నాడు. చేత ఆయన మనకు సమాధాన కారకుడు. తన కుమారుని మరణం ద్వారా దేవునితో మనల్ని సమాధానపరిచాడు. విమల రాష్ట్రపత్రి 5వ అధ్యాయంలో మనం పెరిగిన వచనాలు అవి 5 నుండి చదివితే. అందుచేత 1 నీవు సావవు, 2 సమాధానము
యెహోవా సమాధానం. 3, ఎక్కడ? బలిపీఠం. ఏమిటి? నీవు చావవు. ఒకటి. మరేమిటి? యెహోవా సమాధానము. ఇంకేమిటి? బలిపీఠము. బలిపీఠ ధ్వని. బలిపీఠ ధ్వని నీకు సమాధానం. అందుచేత మన ముందున్న బల్ల చేస్తున్న ధ్వని ఏమిటంటే సమాధానం. ఆ సమాధానాన్ని మనం అనుభవిస్తున్న వారిగా పవిత్రమైన చేతులు చాపి ప్రభుని ఆరాధిద్దాం. చావును గెలిచిన అనుభవం, పాపాన్ని గెలిచిన అనుభవం కలిగిన వారమై ప్రభును సేవిస్తూ ఆరాధిస్తూ ఆయన మరణ పునరుత్థానాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మహింపరచడానికి ప్రభు తన సహాయాన్ని సమృద్ధిగా మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.